మున్సిపల్ కార్మికుల అరెస్టుని పోరాడతాం పోరాడతాం సమస్యల కోసం పోరాడతాం 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 సమస్యల కోసం పోరాడతాం సిఐటియు జిందాబాద్ సిఐటియు జిందాబాద్ సిఐటియు జిందాబాద్ సిఐటియు జిందాబాద్ పోలీసు నిర్లక్ష్య వైఖరి నశించాలి పోలీసు నిర్లక్ష్య వైఖరి నశించాలి గోగలు కూడా పెట్టినారు వెంటనే మనం మాట్లాడుకుందాం వెంటనే నెల్లూరులో పోలీసుల నిర్లక్ష్య వైఖరి నశించాలి నెల్లూరులో నిర్లక్ష్య వైఖరి నశించాలి నెల్లూరులో పోలీసుల నిర్లక్ష్య వైఖరి నశించాలి మున్సిపల్ కార్మికుల అక్రమ అరెస్టుని ఖండించాలి మున్సిపల్ కార్మికుల అక్రమ అరెస్టుని నిర్లక్ష్య వైఖరి నశించాలి మున్సిపల్ వర్కర్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి నశించాలి ఖండించండి అక్రమ అరెస్టును ఖండించాలి ఖండించండి అక్రమ అరెస్టును ఖండించాలి ఖండించండి మున్సిపల్ వర్కర్ల అక్రమ అరెస్ట్ నెల్లూరు కార్పొరేషన్ లో మున్సిపాలిటీ వర్కర్ల సమస్య పరిష్కరించాలని చెప్పి అదేవిధంగా వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని చెప్పి అక్కడ శాంతియుతంగా ఆందోళన చేస్తున్న మున్సిపల్ వర్కర్లని బలవంతంగా అరెస్ట్ చేసి వాళ్ళపైన లాఠీ చార్జ్ చేయడం జరిగింది. దాని నిరసనగా ఈరోజు సిఐటి ఆధ్వర్యంలో గుత్తి మున్సిపల్ కార్యాలయం దగ్గర ఆందోళన కార్యక్రమాలు చేస్తున్నాము. అయితే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఈ లాఠీ చార్జ్ పైన ఈ అక్రమేషణ పైన వెంటనే స్పందించాలని చెప్పి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఈ రోజు వాళ్ళే మేము కోరికలు కోరడం లేదు. ఈ రోజు మున్సిపాలిటీ వర్కర్లు వాళ్ళ ఆరోగ్యాలను ఈ రోజు పనంగా పెట్టి ఎన్నో సేవలు చేస్తారు. అలాంటి వారిపై లాఠీ చార్జ్ చేయడం ప్రభుత్వానికి సిగ్గు చేయడం, వాళ్ళని అరెస్ట్ చేసి ఈ రోజు గాయాలు పాలు చేయడం రాష్ట్ర ప్రభుత్వానికి సిగ్గు చేయడం. వెంటనే మున్సిపల్ శాఖ మంత్రి గారు ఎవరైతే ఉన్నారో ఆయన బర్తరఫ్ చేయాలని చెప్పి సిఐటిగా డిమాండ్ చేస్తాం. ఎందుకంటే ఈ రోజు వాళ్ళ డిమాండ్స్ ఏమడుతుందంటే ఈ రోజు ఎవరైతే 60 సంవత్సరాలు దాటిన తర్వాత వాళ్ళని రిటైర్మెంట్ అవుతారో వాళ్ళ కుటుంబంలో వారికి ఉద్యోగం ఇవ్వాలని చెప్పి ఈ రోజు వాళ్ళు శాంతియుతంగా ఆందోళన చేస్తారు. అయితే ఈ రోజు 60 సంవత్సరాల పాటు వాళ్ళ ఆరోగ్యాన్ని పనంగా పెట్టి రిటైర్మెంట్ అయిన తర్వాత వాళ్ళ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని చెప్పి ఈ రోజు శాంతియుతంగా అడుగుతున్న వారిని అరెస్ట్ చేయడం ప్రభుత్వానికి చాలా సిగ్గు చేయడం. వెంటనే వాళ్ళ సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని పరిష్కరించాలని చెప్పి సిఐటిగా డిమాండ్ చేస్తాం. ఇలాంటి రాబో రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాము. మా మున్సిపల్ కార్మికుల్ని అక్రమంగా దౌర్జన్యంగా అరెస్ట్ చేయడము లాఠీ చేయడం జరిగింది. దీనిని మా రాష్ట్ర నాయకులు ఖండిస్తూ ఈరోజు సిఐటి ఆధ్వర్యంలో గుత్తి మున్సిపాలిటీలోన సిఐటి ఆధ్వర్యంలోన నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. అయ్యా మా కార్మికులు చేసిన నేరం ఏమి? మా కార్మికులు ఏమైనా గుండాలా రౌడీలా ఏమైనా దందాలు చేస్తున్నారా? మీరు పోలీసుల ద్వారా మా కార్మికుల్ని లాఠీచార్జ్ చేయించి అక్రమంగా అరెస్ట్ చేయించి పోలీసు స్టేషన్లో పెట్టించడం మీకు సరైనదా? ఒకసారి ఆలోచించండి. మేము కార్మికులం, మేమేమి రౌడీలం కాదు, గుండాలం కాదు. మా మీద దయ ఉంచి మేము చెప్పుకున్న కోరికలేమి మాకు పర్మనెంట్ చేయండి లేదా జీతాలు పెంచండి అని మా మున్సిపల్ కార్మికులందరూ గత జూలై నెలలోన ధర్నాలు చేశాము. అందులో భాగంగా మీరు మాకు హామీలు ఇచ్చారు, మీకు మీ కోరికలు నెరవేరుస్తామని చెప్పేసి హామీలు ఇచ్చారు. హామీతో పాటు మా మీద పోలీసు కేసులు పెట్టడం జరిగింది, అవి కూడా ఎత్తేస్తామని చెప్పినారు. కానీ ఆ 4 నెలలు అయితేనా కూడా మా మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదు, పోలీసు కేసు చేయడం లేదు, ఏం లేదు. ఇప్పటికైనా మా మీద దయవుంచి పోలీసు కేసు తీసేసి మా మీద మా కార్మికులకు పర్మనెంట్ చేసి మా సమాన వేతనం అయితేనేమి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అయితేనేమి ఏవైతేనేమి మా మున్సిపల్ కార్మికులకు అందజేయండి అని మరొకసారి ప్రభుత్వం కోరుచున్నాం. గుత్తి మున్సిపాలిటీ సిఐటి అనుబంధం నిన్నటి రోజున నెల్లూరు కార్పొరేషన్లో మన పారిశుద్ధ్య కార్మికుల పైన లాఠీ చార్జ్ చేసి వారిపైన కేసులు పెట్టి వారిని ఈరోజు జైల్లో కూర్చోబెట్టడం జరిగింది. వాటిపైన మా రాష్ట్ర సిఐటి నాయకత్వం అన్ని మున్సిపాలిటీలలో నిరసన కార్యక్రమం చేయమని పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు గుత్తి మున్సిపాలిటీలో కానీ నిరసన కార్యక్రమం చేయడానికి మేము అన్ని విధాలుగా ఉండి సాయశక్తులా కృషి చేస్తున్నాము. అయ్యా మేము ఇదే చెప్తున్నాము, గతంలో జూలై నెలలో 43 రోజులు పారిశుద్ధ్య కార్మికులు వర్క్ అవుట్ సోర్సింగ్ విధానాన్ని రద్దు చేయమని వాళ్ళు రోడ్డున పడి అన్ని విధాలుగా జీతాలు పోగొట్టుకొని మొత్తం కార్మికులంతా రోడ్డు పడడం జరిగింది. ఈరోజు నిన్నటి దినాన ఆ వేతనాన్ని మా అకౌంట్లో జమ చేయమని అడిగితే మన మున్సిపల్ శాఖ మంత్రివర్యులు కార్మికుల పైన లాఠీ చార్జ్ చేసి వారిని కేసులు పెట్టి జైల్లో పెట్టడం జరిగింది. అయ్యా మేమే గుత్తెమ్మ కోరికను అడగడం లేదు, మాకు సంబంధించిన మాకు డిమాండ్స్ 60 సంవత్సరాల పేరుతో ఈరోజు కార్మికులని రోడ్డుపైకి పడేస్తున్నారు. వారికి స్థానంలో వాళ్ళ కుటుంబ సభ్యులైన వారి కొడుకులు కానీ కుటుంబ సభ్యులకు ఉద్యోగం ఇవ్వాలని కోరుతున్నాము. అదేవిధంగా లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం,
వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.